మాత్రే నమః. లక్ష్మీదేవి మన ఇంట్లోకి రావాలంటే మనం ఏం చేయాలి? ఏ పని చేస్తే లక్ష్మీదేవి మన ఇంట్లోకి అడుగుపెడుతుంది? ఈ కథనం చదివితే విన్నా తెలుస్తుంది. ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం. ఒకానొక రోజు రాజు మంత్రి మారువేషంలో తిరుగుతుండగా ఒక బందిపోటు గుంపు వాళ్ళపై దాడి చేస్తారు. రాజు, మంత్రి వాళ్ళతో ప్రతిఘటించారు. అటువైపుగా వెళుతున్న రుద్రసేనుడు అది చూసి తన వంతు సాయం చేస్తాడు. దానికి మారువేషంలో ఉన్న రాజు మెచ్చి నీకు ఏమి బహుమానం కావాలని కోరుకొని అంటాడు. కానీ రుద్రసేనుడు తమరు ఆపదలో ఉన్నాడని కాపాడాడని గాని ఏదో ఆశించి మాత్రం కాదని వీరోచితంగా అంటాడు. దానికి రాజు సంతోషించి నీకు ఎప్పుడు ఏ సాయం కావాలన్నా తనను కోరమని చెప్పి వెళ్ళిపోతాడు. ఇదంతా తన భార్య శాంతిశీలకు చెప్తాడు రుద్రసేనుడు. అప్పుడు ఆమెకు ఒక విషయం గుర్తుకు వస్తుంది. అదేమిటంటే కొద్ది రోజుల క్రితం తాను కట్టెలకని అడవికి వెళ్ళినప్పుడు అక్కడ ఒక మునీశ్వరుడు తారసపడతాడు. ఆ మునీశ్వరుడు తల్లి ఒక విషయం చెప్తాను శ్రద్ధగా విను. లోకమంతా చీకటిగా అది కూడా శుక్రవారం రోజు ఎవరి ఇంట్లోనూ దీపం లేకుండా ఉండి ఇంట్లో మాత్రం దీపం పెట్టి గుమ్మానికి అడ్డంగా కూర్చున్నప్పుడు ఒక చీకటి భరించలేక నల్లని చీర ధరించి ఒక ఆమె మీ ఇంట్లో నుంచి వెళ్ళడానికి ప్రయత్నిస్తుంది. అప్పుడు నువ్వేమని అడ్డగించి బయటికి వెళితే లోపలికి రాకూడదని షరతు విధించు. అప్పుడు నేను లోపల ఉండే ఈ వెలుగును భరించలేను. చీకటిలోకి వెళ్ళిపోతుంది. ఇంకొక ఆమె పట్టు పీతాంబరాలతో దగదగ మెరుస్తూ నగలతో ఇంటిలోకి ప్రవేశించడానికి ప్రయత్నిస్తుంది. ఆమెను కూడా అడ్డగించి లోపలికి వెళితే బయటికి వెళ్ళకూడదని షరతు విధించు అని. అప్పుడు బయటికి చీకటిని భరించలేక లోపలికి వెళ్ళిపోతుంది. ఆమె మీ ఇంట్లోనికి ప్రవేశించగానే నువ్వు ధనవంతురాలవుతావని మునీశ్వరుడు చెప్పింది గుర్తుకొస్తుంది. వెంటనే శాంతిశీల రాజు వద్దకు వెళ్ళి తాను ఎవరో చెప్పి వచ్చే వరకు శుక్రవారం రాజ్యంలో ఎవరూ ఇంట్లో దీపం పెట్టకుండా ఉండేలా చూడమని కోరుతుంది. వెంటనే రాజు ఆమె కోరిక మేరకు రాజ్యంలో ఎవరూ శుక్రవారం రోజు దీపం పెట్టకూడదని చాటింపు వేస్తాడు. మునీశ్వరుడు చెప్పినట్లు చేసి శాంతిశీల ఐశ్వర్యవంతురాలవుతుంది. కానీ శుక్రవారం ఎవరూ దీపం పెట్టకుండా రాజుగారితో ఆజ్ఞ వేయించినందుకు చాలా బాధపడుతూ ఉంటుంది. అప్పుడు లక్ష్మీదేవి ప్రార్థించగా లక్ష్మీదేవి ప్రసన్నలై ఇకపై ప్రతి శుక్రవారం సంధ్యా సమయంలో దీపం పెడతారో వారి ఇంట్లోనికి నేను వస్తాను అని వరమిస్తుంది. ఎవరైతే ప్రతి శుక్రవారం సంధ్యా సమయంలో తప్పకుండా దీపం వెలిగిస్తారో వారు శ్రీ మహాలక్ష్మి కరుణ కటాక్షాలకు పాత్రులవుతారు. శ్రీమాత్రే నమః. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న గంట సింబల్ కొట్టండి. ఏ డివోషనల్ వీడియో పెట్టినా ముందు నోటిఫికేషన్ మీకు